పచ్చని అటవిలో చిన్న చురుకైన ఉడత తిప్పుండేది. తక్కువ సైజైనా చాలా తెలివైంది. అటవిలోని జంతువులంతా శీతాకాలం కోసం ఆహారం దాచుకుంటున్నాయి. తిప్పి కూడా తనకిష్టమైన బంగారుంత మెరిసే కాయను చెట్టు రంధ్రంలో దాచింది. ఉదయం తిప్పి చూసేసరికి కాయ లేదు. రంధ్రం ఖాళీగా ఉంది. తిప్పికి టెన్షన్ వేసింది. ఎక్కడికి పోయిందో అని అడవి మొత్తాన్ని వెతకాలని నిర్ణయించింది. తతిప్పి ఎత్తైన కొమ్మపై కూర్చున్న గుడ్లగూబను అడిగింది. నదీ తీరం వద్ద చిన్న చిన్న అడుగుల ముద్రలు కనిపించాయి. రాత్రి గాలితో కాయదుర్లు వచ్చి ఉండొచ్చు తిప్పి అనుకుంది. ఒక కుందేలు హోప్పు హోప్పు చేస్తూ వచ్చింది. తిప్పి పొదల్లోకి దూరింది. అలా వెతుకుతుంటే ఒక ఆకు క్రింద బంగారు వెలుగు మెరిసింది. ఆ ఆకు ఎత్తగా అదే తన కాయ. రాత్రిగాలి దాన్ని దొర్లించేసిందంతే. తిప్పి గుడ్లగూబ కుందేలకు ధన్యవాదాలు చెప్పింది. స్నేహితులుంటే ఏదైనా సాధ్యం అని చెప్పి కాయను వారితో పంచుకుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: స్నేహితులు, ధైర్యం ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు.